చిన్నపిల్లల్ని గమనించుతుంటాం కదా మనం అందరం. ఎట్లా ఉంటారు వాళ్ళు? ఎంతో క్యూరియస్‌గా ఉంటారు. అంటే ఏంటి ప్రతీదీ వాళ్ళకి వండరే, ఆశ్చర్యంగా ఉంటుంది. అది అది ఎట్లా అవుతుంది పాపం చిన్నప్పుడంతా అదే ఆశ్చర్యం ఉంటుంది. అదే వండర్ ఉంటుంది. తర్వాత మనమే వాళ్ళని అన్ని విషయాల్లో నుంచి తప్పిచ్చేసేసి ఇదిగో ఇక్కడికెళ్ళు, ఇలా చదువు, ఇలా ఉద్యోగం వస్తుంది, ఇలా డబ్బులొస్తాయి, ఇలా పెళ్ళిళ్ళు చేసుకోవాలని మనమే వాళ్ళని మార్చేసుకుంటూ వస్తాము. ఆటోమేటిక్‌గా ఏమవుతుంది కొంత వయసు రావడంతోటే పాపం ఆ క్యూరియాసిటీ పోతుంది, ఆశ్చర్యం పోతుంది. కానీ మన మన మహానుభావులు కూడా ఏం చెప్తారో తెలుసా? ఆ ఆశ్చర్యాన్ని మనము ఉంచుకోవాలి. అంతే కదా! ఇప్పుడు మీరు పరిశీలించండి. ఇప్పుడు మనం ఏ స్థితికి జారిపోయినాము? ఆశ్చర్యం అనేటువంటి స్థితిలోకి జారిపోయి కంప్లెయింట్, ఎక్స్‌పెక్టేషన్ స్థితిలోకి జారిపోయినాం. అంతే కదా! ఎక్కడేం చూసినా వాడు చూడు ఇట్లా, వీళ్ళు చూడు ఇట్లా ఇలాంటిగానే ఉంటుంది. అది కాదు, అది మీరు ఆశ్చర్యంగా చూడండి. ఎంత మార్పులు ఎలా మారిపోతున్నాయి, ఈ ప్రపంచం ఎలా ఉంది అని. అలా చూడమని మహానుభావులు ఎప్పుడో చెప్పున్నారు.